హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నిన్నటి దోశ రెసిపీ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే ఒక గ్లాస్ నిండుగా బొబ్బర్లు తీసుకున్నాను. అలాగే ఇందులో హాఫ్ గ్లాస్ లేదు అంటే ఒక చిన్న గ్లాస్ నిండా కూరలు, అలాగే ముప్పావు గ్లాస్ వరకు ఉలవలు, ఒక గ్లాస్ వరకు బఠానీలు యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని వాటికి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని కూడా తీసుకొని బాగా కడిగి ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకున్నాను. ఇలా సోక్ చేసుకున్న వీటిని మార్నింగ్ ఒక 2 సార్లు వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. అయితే మనం వీటిలో అటుకులు యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా వస్తాయన్నమాట మనకి దోశలు. దీనికోసం అటుకులు అయితే నేను ఉదయాన్నే నానబెట్టుకున్నాను. మార్నింగ్ టైంలో వీటన్నింటినీ కలిపి బాగా గ్రైండర్లో వేసి మిక్స్ చేస్తే మనకి చాలా మెత్తగా మంచి ప్యూరీలా వస్తుంది. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దీంతో ఎలాంటి చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ని పోషకాలు ఉన్న దోశలను మనం ఇంకెక్కడ తీసుకోలేమండి. మన ఇంట్లో మాత్రమే మనం చేసుకోగలం. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరందరూ ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు వీటినైతే. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.